ఆవిడ ప్రారంభం చేస్తూనే నాకు అంత బాగా తెలుగు రాదు ఏమనుకోకండి, అవర్స్ ఈజ్ ఏ హ్యాపీ ఫ్యామిలీ అంటూ మొదలుపెట్టింది. మా ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది అంటూ అకస్మాత్తుగా వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక సంఘటన ఒకటి నాకు చెప్పింది. దానివల్ల ఇప్పుడు నేను, నా భర్త, నా పెద్ద కొడుకు ఎవ్వరం కంటి మీద నిశ్చింతగా నిద్రపోవట్లా. అయ్యా ఎలా, దీనికి పరిష్కారం ఏమి? సరే విషయం పక్కన పెట్టండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సంఘటన దాని ప్రభావం ఎంతైనా ఉండొచ్చు, నువ్వు చెప్పలేవు. నీకు కాలులో ముళ్ళు గుచ్చుకుంది, ఓ అరగంట బాధపడతావు. నువ్వు వేసుకున్న పాదరక్షలోకి రాయి దూరింది, చెప్పు విప్పి దులుపుకుని మళ్ళీ వేసుకునేంతసేపు బాధపడతావు. కంట్లో నలకపడింది, ఒక రాత్రి బాధపడతావు. ఒక జీవితం అంతా బాధపడవలసిన వాటి గురించి ఇంత మంగళకరమైన వేదిక మీద కూర్చుని నేను ఉచ్చరించి చెప్పను. కానీ ఏది జరుగుతున్నా సుఖము కావచ్చు, దుఃఖము కావచ్చు, ఈశ్వరుడు దురితమును లెక్క కట్టి ఇస్తున్నాడు. అది వస్తోంది, ఎప్పుడో వస్తుంది. అది రాదని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు చేసిన దురితం ఏమిటో నీకే తెలియదు కాబట్టి ఇది రాదని చెప్పలేవు. కాబట్టి ప్రార్థన చెయ్యాలా వద్దా? అక్కడ ఈశ్వరుడు